హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడ్కాల స్టూడియో. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాము. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? జాబ్స్ కోసం సెర్చ్ చేసి అలసిపోయారా? అయితే డోంట్ వరీ. హిందుస్థాన్ పెట్రోలియంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలకు వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ రిఫైనరీస్ విభాగంలో వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 63 ఖాళీలను భర్తీ చేయనుంది. డిప్లొమా ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 26 నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. హెచ్పిసిఎల్ నుండి విడుదలైన గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవలసిన అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి మరియు వయసు వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలో 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి దరఖాస్తుకు సంబంధించిన విద్యార్హతను ఫుల్ టైం రెగ్యులర్ కోర్సుగా చేసి ఉండాలి. ఉద్యోగ వివరాలు చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ విభాగంలో 11 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన విద్యార్హత 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ విభాగంలో 17 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన విద్యార్హత 3 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన విద్యార్హత 3 సంవత్సరాలు ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ ఈ విభాగంలో ఖాళీలు 1 ఉండగా సంబంధించిన విద్యార్హత 3 సంవత్సరాలు ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. చివరిగా ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో అధికంగా 28 ఖాళీలు ఉండగా విద్యార్హత ఏదైనా డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఏ విధమైన అనుభవం అవసరం లేదు. అలాగే అనుభవం ఉన్నవారు కూడా వయో పరిమితులకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు అన్రిజర్వ్డ్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అయితే 60% మార్కులు సాధించిన వారే ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అయితే 50% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ వచ్చేసి 26 మార్చి 2025 కాగా మరియు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 30, 2025. ఈ పోస్టులకు వచ్చేసి ఎంపిక విధానం ఏ విధంగా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాక్స్, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్గా విభజించారు. ఈ జాబ్లోకి వచ్చేసి శాలరీ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకున్నట్లయితే 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. దరఖాస్తు రుసుము వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారు చెల్లించిన అవసరం లేదు. మిగిలిన వారు 1,180 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాబ్లకు సంబంధించిన నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి నోటిఫికేషన్ చూసుకొని మీ అర్హతకు సంబంధించి జాబ్లోకి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.